వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే అసలు మనకు మార్కెట్‌లో ఏం జరుగుతుంది? మార్కెట్‌లో ఎందుకు ఇంత నష్టాల్లో ఉన్నాయి? అసలు మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఏంటిదనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసి చేద్దామండి. సో, దానికన్నా ముందైతే మనకి ఫ్రైడే రోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయిందనేది ఏందనేది చూద్దాము. మనకి నిఫ్టీ 50 వచ్చేసి చూడండి -317 పాయింట్లయితే మనకి పడిపోయి 25,178 వద్ద అయితే మనకి మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో, సెన్సెక్స్ వచ్చేసి దగ్గర దగ్గర 961 పాయింట్లయితే ఆహ్, నష్టాలతో 81,287 పాయింట్ల వద్ద మనకు సెన్సెక్స్ అయితే క్లోజ్ అయిపోయింది. సో, నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి దగ్గర దగ్గర మనకు 658 పాయింట్ అయితే కోల్పోయింది. మనకి 60,529 వద్ద మనకైతే నిఫ్టీ బ్యాంక్ అయితే క్లోజ్ అయిపోయిందండి. సో, చూడండి మనకి టాప్ గెయినర్స్ వచ్చేసి ఇక్కడ ట్రెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, అపోలో, ఎటర్నల్ అంటే జొమాటో, ఎన్‌టిపిసి. సో, ఈ 6, 7 కంపెనీస్ మాత్రమే మనకి టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇవే మనల్ని మార్కెట్‌ని అయితే లిటరల్‌గా రక్షించాయనైతే చెప్పుకోవచ్చు. సో, మీకు ఈ టాప్ లూజర్‌కి చూసినట్లయితే ఆల్మోస్ట్ మిగతా అన్ని కంపెనీస్ కూడా మనకి నష్టాల్లోనే క్లోజ్ అయినాయండి. అదాని ఎంటర్ప్రైజెస్ కావచ్చు, మారుతి, ఎయిర్టెల్, సన్ ఫార్మా, ఎంఎన్ఎం, హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్, శ్రీరామ్, సో ఎస్బీఐ లైఫ్ అన్నీ కూడా మనకి అన్నీ కూడా మ్యాక్స్ లాస్లోనే క్లోజ్ అయ్యాయి. చూడండి మీకు ఇక్కడ సెక్టార్స్ కూడా నిఫ్టీ ఆటో కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, ఎఫ్ఎంసీజీ కావచ్చు, మెటల్ కావచ్చు, ఫార్మా కావచ్చు, పిఎస్సి బ్యాంకు కావచ్చు, బిఎస్సి స్మాల్ క్యాప్ ఒకటే మనకి ఇక్కడ పాజిటివ్గా ఉంది. అలాగే నిఫ్టీ ఐటీ ఒకటి మనకి పాజిటివ్గా ఉంది. సో రిమైనింగ్ సెక్టార్స్ అన్నీ కూడా మనకి క్లోజ్ అయినాయండి. అన్నీ కూడా నష్టాల్లోనే క్లోజ్ అయినాయి. సో మనకి దీనికి కారణాలు ఏంటిది అంటే చూసినట్టయితే చూడండి మనకి వచ్చేసి ఇరాన్, ఇజ్రాయెల్ వార్ అయితే జరుగుతుంది కదండీ! సో అదొక పెద్ద మనకి గ్లోబల్‌కి అయితే జరుగుతుంది. దానికి తోడు ఏందంటే యూఎస్ అనేది ఇండియాకైతే సారీ ఇరాన్‌కైతే సపోర్ట్ చేస్తుంది. యూఎస్ ఏమంటుందంటే ఇరాన్ మీద లైక్ ఆహ్, వాళ్ళు ఏందంటే న్యూక్లియర్ బాంబ్స్ ఏస్తాము అని జెప్పేసి ఇజ్రాయెల్ మీద సో, ఈ విధంగా సపోర్ట్ చేస్తామని జెప్పేసి అంటున్నారనమాట. సో, అదొక మేజరు అనేది మనకు మార్కెట్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అయితే పడుతుంది. అలాగే ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వార్ గూడా నిన్న అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ నేను వీడియో చేసే టైంకయితే నాకు తెలిసి వార్ అయితే స్టార్ట్ అయిందనుకుంటున్నాను. సో, పాకిస్తాన్ గూడా యూఎస్ అనేది సపోర్ట్ చేస్తానని జెప్పేసి ఇండైరెక్ట్‌గా అయితే చెప్తుంది. సో, అది గనక జరిగితే ఇంకా మనకి పెద్ద భయంకరమైన యుద్ధమే జరిగే అవకాశం అయితే ఉంది మండే, ట్యూస్‌డేలలో. సో, నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో సోలార్ ఇండస్ట్రీస్ మీద 126% టారిఫ్స్ ఏశారు గదా! సో, అది గూడా ఒక నెగెటివ్ పాయింట్ కింద మార్కెట్ అయితే తీసుకుందండి. నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఇన్‌ఫాక్ట్ మనకి దగ్గర దగ్గర 1 మంత్ నుంచి నిఫ్టీ అయితే మనకి దగ్గర దగ్గర 8,000 పాయింట్లు అయితే కోల్పోయింది గదండీ! సో, అదొక ఏఐ ఇంపాక్ట్ కూడా మనకి మార్కెట్ మీద అయితే పడిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌కాన్స్టెంట్ ఎఫ్ఎఫ్ఐఎస్ ఫాలోవర్స్ అంటే మనకు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఏందంటే దగ్గర దగ్గర ఫ్రైడే రోజే 7,536 కోట్లనేది వీళ్ళైతే సెల్ చేయడం అయితే జరిగిందనమాట. సో, లాస్ట్ మంత్‌లో గూడా వాళ్ళు బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు, బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు. బట్ ఫ్రైడే రోజైతే చాలా దారుణమండి. 7,536 కోట్లయితే వీళ్ళైతే సెల్ చేయడం అనేది జరిగింది. మనకు తెలుసు ఎవ్రీ ఫ్రైడే అనేది కొంచెం మనకు ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే సాటర్‌డే, సండే హాలిడేస్ వస్తాయి కాబట్టి. సో, దానివల్ల న్యూస్ ఎట్లా మారుతాయి ఏందనేది తెలియదు కాబట్టి, ఇప్పుడు గ్లోబల్ వ్యూస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మనకి ఫ్రైడే గూడా ప్రాఫిట్ బుకింగ్ గూడా బాగా జరిగిందండి. రీటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, చిన్న చిన్న ఇన్వెస్టర్స్ నుంచి కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ గూడా బాగా జరిగింది. దీనివల్ల మార్కెట్ అయితే చాలా అంటే చాలా క్రాష్ అయిపోయింది. సో, చూడండి నేను చెప్పినట్టుగా నిఫ్టీ అయితే దగ్గరగా వరస్ట్ మంత్ అని చెప్పుకోవచ్చండి. సెప్టెంబర్ 2008 నుంచి ఇప్పటివరకి 2026 దగ్గర దగ్గర 8,000 పాయింట్లు కోల్పోవడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట. ఎప్పుడు సెప్టెంబర్ 2008 నుంచి. సో, ఇది చాలా వరస్ట్ అన్నమాట మార్కెట్‌లో. సో, ఇది కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే పడింది. సో, నెక్స్ట్ వచ్చేసి గార్డియం ఐవీఎఫ్ ఐపీఓ అయితే మనకి 5% ప్రీమియంతో మనకి మార్కెట్‌లోకి అయితే లిస్టింగ్ అయిందండి. ఇష్యూ ప్రైస్ వచ్చేసి 79 మనకి రూ. 83తో అయితే మార్కెట్‌లోకి అయితే లిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ విశాల్ మెగా మార్ట్ ఏదైతే ఉందో దగ్గర మనకి బ్లాక్ డీల్స్ అయితే జరిగాయండి. రూ. 118తో మనకి ఒక బ్లాక్ డీల్ అయితే జరిగింది. సో, దానివల్ల కూడా ఇక్కడ 7% అనేది ఫాల్ అనేది జరగడం అయితే చూసిందండి. సో, మండే మార్కెట్‌లో నిఫ్టీ 50 అనాలిసిస్ ఏ విధంగా ఉంటుందంటే, మార్కెట్ మనకు ప్రెజెంట్ అయితే
25,178 మనకి మేజర్ అండ్ సెంటిమెంట్ సపోర్ట్ ఏదైతే ఉందో 25,000 ఆ 25,000 గనక మనకి డౌన్ అయింది అంటే, మనకి ఇంకో సపోర్ట్ ఉంది. 24,800 దగ్గర కూడా మనకి మేజర్ సపోర్ట్ అయితే ఉందండి. సో, అది గూడా మనకి క్రాష్ అయిందనుకోండి, అది గూడా మనకి సపోర్ట్‌ని బ్రేక్ చేసిందనుకోండి, మనం 24,500 మళ్ళీ మేజర్ సపోర్ట్ అయితే ఉందండి. సో, అక్కడి దాకా గూడా వచ్చే అవకాశం ఉంది. లేదు మనకి మండే, ట్యూస్‌డే లోపల గనక మనకి ఈ వార్స్ అన్నీ క్లోజ్ అయిపోయి, మళ్ళీ ఎఫ్ఎఫ్ఐఎస్ మనకి మళ్ళీ బయింగ్ స్టార్ట్ చేశారంటే, మనకి 24,800 దగ్గర గాని, 25,000 దగ్గర గాని మార్కెట్ రివర్స్ అయిందంటే, మళ్ళీ మనం 25,800 దాకా మార్కెట్ అయితే రికవర్ అయితే అవుతుంది. లేదు అదేం జరగలేదు, యుద్ధం ఇలానే నడుస్తుంది, ఇంకా గ్లోబల్ క్యూస్ ఎక్కువవుతున్నాయనుకుంటే, మనమైతే అప్‌కమింగ్ 10 డేస్‌లో పెద్ద క్రాషెస్ అయితే చూస్తామండి. సో, 24,000 బిలోకి కూడా మార్కెట్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి. సో, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సో, ఇవన్నీ గమనించండి. గమనించి మీరైతే ఒకసారి చూసుకోండండి. లేదంటే చాలా నష్టపోతారు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.